ఇది ఒక సాధారణమైన అబ్బాయి కథ. ఇతడి తల్లిదండ్రులు 1 సంవత్సరం క్రితం ఈ అబ్బాయి కోసము అతని హాస్టల్ దగ్గరికి వస్తున్న సమయంలో ఒక యాక్సిడెంట్లో చనిపోతారు. అప్పటి నుంచి అబ్బాయి వాళ్ళ నానమ్మ అతని వల్లే అమ్మా నాన్న చనిపోయారని అపోహలో ఆ అబ్బాయి మీద ద్వేషం పెంచుకుంది. వీళ్ళిద్దరూ ఈయన్ని వదిలేసి నాకు వెళ్ళిపోయినారు. ఒక ఆర్థికం పైసలే నీదికే ఏమే నువ్వు తింటా కూర్చో, ఏమన్నా పని ఉంటే చెయ్యి. లేదు ఈసారి మామిడికాయల సీజన్ లో పనికి పోతాను, మామిడికాయలు వేస్తారానికి. సీజన్ వచ్చిందాక ఉండాలా ఏరా, ఏదో పని పోవాలి కదా, అంగిట్లోనో తంగిట్లోనో పని చెయ్యాల. లేదు ఈసారి పోతానులే. ఆ యాక్సిడెంట్ తర్వాత నుంచి ఆ అబ్బాయి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు. అప్పటి నుంచి ఆ అబ్బాయి దగ్గర ఉన్న బ్యాగు ఆ అబ్బాయితో మాట్లాడడం స్టార్ట్ చేసింది. హలో, ఏమైందిరా? ఎందుకు అలా లోన్లీగా ఉన్నావు? ఏం లేదు, మనసు కొంచెం బాలేదు. అప్పో, నీకు మనసు కూడా ఉందా? అదే ఉంటే నన్ను నెలకు ఒకసారైనా ఉతుకుతావు కదరా బాబు. చూడు ఎంత ట్యాన్ అయ్యాను. అమ్మయ్యా, నవ్వావా? సరే హీరో, అయితే ఒక కొత్త స్టోరీ రాద్దాం. అబ్బా, తీసాడయ్యా. లా 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 లా. అబ్బా, పాటలు కూడా పాడతావా నువ్వు? ఏదో బాత్రూమ్ సింగర్ అంతే. మళ్ళీ కొత్త కాన్సెప్టా? యా, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ సెట్ చేస్తే నా స్టోరీ నువ్వు రాసుకోవచ్చు కదరా. మనకెందుకు రా లవ్, నేనే సెట్ చేసుకుంటా. ఏ ఎల్లో కుట్టి, ఎవడ్రా వాడు నన్ను పిలిచింది? నేను బ్లాక్ రాజుని. నేను ఫస్ట్ టైం చేసినప్పుడే పడిపోయా. ఐ లవ్ రే యూ. కర్రీనేయాలా, నీ మొహానికి నేను కావాలా? ఇంకోసారి ఇలాంటి వేషాలు వేస్తే జిప్పు తెగుద్ది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తున్నారు ఇద్దరు? ఆ బ్లాక్ రాజ్ నన్ను లవ్ చేస్తున్నాడంట, ప్రపోజ్ చేస్తున్నాడు. ఎవరు వీడా? రూహి జోలికి రావద్దు, చంపేస్తా. టన్ టన్. కుళ్ళునాయాలా, ఉన్న ఒక్కరిని కూడా పంపించేసావు కదరా. ఏం రా, ఒక గొడుగన్నా మెయింటైన్ చేయొచ్చు కదా. ఈ ఎండకు నా వల్ల కావట్లేదు. అదొకటే తక్కువ ఇప్పుడు. గొడుగు ఎందుకు? షెడ్ వేసుకునేద్దాం, పైన రేకుల షెడ్ ఒకటి వేసుకునేద్దాం. అబ్బా, ఐ నీడ్ సమ్ రెస్ట్. సరే, రెస్ట్ తీసుకోను కొంచెంసేపా. బం బం బోలే లా 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 నా 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 లా 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 లా. సాంగ్ హో గయా అబు మమ్ము కానా. మా అన్నమే మా నాక ఆకలేస్తుందా? అన్నం లేదురా, కొంచెమే ఉండదు, అయిపోయింది. రాత్రికి ఉండాలి.
మీ వాళ్ళు, నువ్వు వస్తే చాలు గుడ్లు అప్పగిచ్చి చూస్తానే ఉంటారు నీ వంక. వాళ్ళంతేలే, ఎప్పుడు అంతేలే వాళ్ళు ఉండేది. నువ్వు గమ్మునుండు. టెల్లింగ్ కాంపిటీషన్ ఉంది, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేమ్స్ ఇవ్వండి. రే స్టోరీ టెల్లింగ్ అంటరా, ఇదే మంచి ఛాన్స్, నీ పేరు ఇవ్వు. అమ్మా నాకు భయం, నేను చెప్పను. రాహుల్, భయపడితే ఏం చేయలేం, ధైర్యంగా ఉండాలి దేనికైనా. నేనున్నా కదా, నువ్వు ముందు లేచి నేమ్ ఇవ్వు, మళ్ళీ చూద్దాం. రే లేయిరా స్వామి. సరే. వస్తున్నది కూడా. పక్కన వాళ్ళ గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చెయ్యిరా. అందరు నవ్వుతున్నారు. సరే ఇంక లేచి ప్రిపరేషన్ స్టార్ట్ చెయ్యి. నేమ్ ఇచ్చేసి వచ్చినాము, రేపు స్టేజ్ మీద కాన్ఫిడెంట్గా చెప్పాలి. టైం వేస్ట్ చేయకుండా బాగా ప్రిపేర్ అవ్వు. సరే ఫస్ట్ నీకు చెప్తాను, చూడు ఎలాగుంది. నాకు చెప్పులే. మా అందరు నవ్వుతారు, నాకు భయంగా ఉంది. పో నేను భయపడకురా, నువ్వు ఎప్పుడైతే భయపడతావో అప్పుడే నువ్వు ఓడిపోయినట్టు. ముందు నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు, భయం అదే పోతుంది. చాలు చాలు, ఈ మాత్రం చాలు, ఇంకా మనల్ని కొట్టేవాడే లేడు. ఎవర్రా మీరంతా? వీడికి టెన్షన్ రావడంలో తప్పే లేదు, వీళ్ళని చూస్తే నాకే టెన్షన్ వస్తుంది, కానీ నువ్వు టెన్షన్ పడద్దురే. అమ్మా వీళ్ళు చూస్తానంటే నాకు భయంగా ఉంది లూహి. అబ్బా నీ లక్కు చాలా బాగుందిరా, స్టూడెంట్స్ కూడా చాలా తక్కువ మంది వచ్చినారు, ఇదే మంచి ఛాన్స్ నువ్వు ప్రూవ్ చేసుకునేకి. పోయి కాన్ఫిడెన్స్తో చెప్పిరా. ఏమో చూద్దాం, ఏమో భయంగా ఉంది. ఓకే, ఆల్ ద బెస్ట్ రా. అంతే అంతే, స్టార్ట్ చేయరా. నా పేరు రాహుల్. నేను ఇప్పుడు ఒక కథ స్టోరీ గురించి చెప్తున్నాను. ఒక నిమిషం. ఏం రా మళ్ళా నా దగ్గరకు వస్తున్నావు? హో అమ్మతో వెళ్తావా? నానా రాహుల్, లే నానా, నీ బర్త్డేకి నేనేం తెచ్చానో తెలుసా? నీకు చాలా ఇష్టమైన జాకెట్. ఇది నువ్వు వేసుకున్న ప్రతిసారి నేను నీతో ఉన్నట్టే. రాహుల్, ఇప్పుడు అమ్మ కూడా నీతోనే ఉంది, భయపడకుండా ధైర్యంగా చెప్పు వెళ్ళి. అంతే అంతేరా.
నీకు అందరూ ఉన్నారు, ఇంకా నా అవసరం నీకు రాదు. గుడ్ బై. అంటే మనం ఎవరికైనా తోడుగా ఉండాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలా. తన స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు ఆ అబ్బాయికి ముందుగానే తోడుగా ఉంటే ఈరోజు ఆ అబ్బాయికి ఆ బ్యాగ్తో మాట్లాడే అవసరం రాకపోయి ఉండొచ్చు. సో వీలైతే ప్రేమిద్దాం జూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. क्या बताऊं